హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే, విహారీ ఇంటికి ఐటీ దాడులు చేయడానికి ఆఫీసర్స్ వస్తారు కదా, వాళ్ళని చూసి ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది. చాలా భయపడుతూ ఉంటుంది. నేను అందుకనే 2 రోజుల ముందే పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించాను. ఇంత తొందరగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోవాలన్నాను. కానీ అయినా సరే ఇలా ఏదో ఒక అడ్డులు పడుతూనే ఉన్నాయి. అసలు నా కూతురి రాతలోనే ఇలా ఉందేమో, అసలు వీళ్ళిద్దరికీ పెళ్ళవుతుందా అంటూ భయపడుతూ ఉంటుంది. అత్త, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరు పెట్టిన ముహూర్తానికే నేను సహస్ర మెడలో తాళి కడతాను. మా ఇద్దరికీ పెళ్ళవుతుంది, మీరేం కంగారు పడద్దు అని ధైర్యం చెప్తూ ఉంటాడు విహారీ. ఆఫీసర్స్ అక్కడ ఆఫీస్కి వెళ్ళమని చెబుతూ ఉంటారు. విహారీ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉండగా మదన్ అడుగుతూ ఉంటాడు, ఒరే విహారీ, నేను కూడా నీకు తోడు వస్తాను పదరా అని అనటంతో, పర్వాలేదురా, నేను మేనేజ్ చేస్తానని విహారీ చెప్తూ ఉంటాడు. నా వల్ల ఏదైనా సహాయం అయితే చేస్తానురా, పద వెళ్దాం. నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా బిజినెస్లో అని అడుగుతూ ఉంటాడు. బిజినెస్లో శత్రువులు లేకుండా ఎవ్వరు మాత్రం ఎందుకుంటారా, చెప్పలేం కదా అని అనటంతో ఇద్దరు బయలుదేరి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. అత్త, నువ్వు కూడా రా అని చెప్పి అంబికను కూడా తీసుకుని వెళ్తారు. అందరూ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అంబిక తర్వాత ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఇక మనదే రాజ్యం, ఇక ఆఫీస్ని అయితే మనమే ఏలేద్దాం అన్నమాట అని సుభాష్ చెప్తూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక తొందరగా నువ్వు వెళ్ళి చూడు అని చెప్తూ ఉంటుంది. అందరూ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి గురించి. లక్ష్మిని ఒక చోట తాడు పెట్టి కట్టేసి బంధించి ఉంచుతారు ఒక గదిలో. అసలు అప్పుడు విహారీకిను లక్ష్మికి పెళ్లి జరగడం, నాకు ₹1,00,00,000 కలిసి రావటం, ఇప్పుడు మళ్ళీ లక్ష్మి వల్ల ఇంకో 50 లక్షలు కలిసి రావటం, అసలు నా రేంజే మారిపోయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదురా, ఎక్కడో ఉండాల్సిన వాడివి అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి, ఒరేయ్ అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు. ఏమైందిరా, కొంపతీసి లక్ష్మి తప్పించుకుందా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. తను ఎక్కడికి పారిపోలేదు, కానీ విహారీయే ఈ ఊరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అని చెబుతూ ఉంటాడు. ఏమైందిరా అని అడగటంతో ప్రకాష్, వాళ్ళ ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఒకేసారి ఐటీ దాడులు జరుగుతున్నాయంట. ఏ క్షణానైనా ఏ లెక్కలైనా తేడా వస్తే విహారీని అరెస్ట్ చేస్తారట అని చెప్పడంతో ప్రకాష్కి చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఆనందం తట్టుకోలేక పగలపడి నవ్వుతూ ఉంటాడు. నేనేదో అబద్ధం చెప్పి మోసం చేశానని చెప్పి నన్ను కుక్కని కొట్టినట్టుగా కొట్టాడురా ఆ విహారీ. వాడికి ఇప్పుడు జైలు శిక్ష పడితే నాకంటే ఆనందపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. వాడికి ఖచ్చితంగా జైలు శిక్ష పడాల్సిందే. అప్పుడు ఎలా ఆడు జైల్లో ఉండగానే లక్ష్మిని దుబాయ్ షేకులకి అమ్మేయాలి, అది వాడికి తెలిసి గిలగిలా కొట్టుకొని ఏడవాలి అని చెబుతూ ఉంటాడు. సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక్కడ విహారీ ఆఫీస్కి వెళ్తాడు. తన ఫ్రెండ్ మదన్, నేను మినిస్టర్ గారితో మాట్లాడతానురా, నువ్వు లోపలికి వెళ్ళు అని పంపిస్తాడు. ఇక అంబిక విహారీ లోపలికి వెళ్ళటంతోనే అక్కడ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఫైల్స్ అన్నీ కూడా. విహారీ గారు, విచిత్రంగా ఉందండి, అసలు మీరు ఎన్ని ఫైల్స్ అన్నీ ఎక్కడ పెట్టేశారు? మీరు ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు, ఇన్నింత టర్న్ ఓవర్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన ఒక్క ఫైల్ కూడా లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది అని అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు విహారీ అంటాడు, నిన్న రాత్రి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పడంతో విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద కంపెనీ పెట్టుకొని మీరు ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడం చాలా సిల్లీగా ఉంది. ఎప్పుడు జరిగింది అని అడుగుతూ ఉంటాడు. నిన్న జరిగిందని విహారీ చెప్పడంతో ఏ టైంలో అని అడుగుతూ ఉంటారు. 9 to 10 మధ్యలో నిన్న రాత్రి జరిగింది అని చెప్పడంతో, అసలు ఇంత పెద్ద ఆఫీస్లో ఏది డ్యామేజ్ అవ్వలేదు, ఓన్లీ ఆ ఫైల్స్ ఉన్న రూమ్ మాత్రమే మీకు తగలబడిందా? ఇది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పడంతో ఇక విహారీ, నిజం సార్, నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెబుతూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం నమ్మరు. విహారీని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ అడుగుతూ ఉంటారు. అక్కడ అంబిక, ప్రకాష్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో దామోదర్ ఫోన్ చేస్తాడు.
సుభాష్కి ఫోన్ చేస్తుంటే ఎత్తడు. తర్వాత అంబికకి ఫోన్ చేస్తాడు. పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఏంటిది అంబిక, మీ దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? ఫైల్స్ అన్నీ కాలిపోయాయా? నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు. మీరు ఫైల్స్ కాలిపోయాయి అనడం నిజం, ఎలా కాలిపోయినాయి, ఎందుకు కాలిపోయినాయి అనడం మాత్రం మీకు అనవసరం. ఆ ఫైల్స్ని అడ్డం పెట్టుకునే కదా నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నా గుట్టు మొత్తం విహారీకి చెప్పేస్తానని బెదిరించారు. ఇప్పుడు ఆ ఫైల్స్ లేవు, ఆధారాలు లేవు. మీరు ఏదైనా తేడా మాట్లాడారంటే మీకు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టిస్తాను అని అంబిక బెదిరిస్తూ ఉంటుంది. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు అని దామోదర్ చెప్తూ ఉంటాడు. ఏదైనా చేసుకోండి అని చెప్పి ఇక బెదిరించి అంబిక ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. పద్మాక్షి బాధపడుతూ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతూ ఉండగా యమున అంటుంది, వదిన నువ్వంతలా బాధపడకు వదిన, ఏమీ అవ్వదు, మన కుటుంబం మీద ఎవరి దిష్టో తగిలింది అని చెప్పడంతో పద్మాక్షి యమునని ఇండైరెక్ట్గా తిడుతూ ఉంటుంది. కొంతమంది పైకి మాత్రం చాలా ఉత్తముల్లాగా నీతి వాక్యాలు చెప్తారు, కానీ వెనకాతల నుంచి గోతులు తీస్తూనే ఉంటారు. వాళ్ళ లాంటి ఉన్నంతకాలం ఇలానే జరుగుతుంది అని చెప్పడంతో వసుధ ఇలా అంటుంది, నువ్వు కావాలని యమున వదిన్ని అంటున్నావు కదా, అలా అనటం చాలా తప్పు. నీ కూతురు మాత్రం పెళ్ళి జరుగుతుందా? తన కొడుకు పెళ్ళి కూడా కదా, ఇలా అనటం కరెక్ట్ కాదు కదా, ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని అంటూ ఉంటుంది. యమున బాధపడుతూ ఉంటుంది. మరి ఏం చేయమంటావు, లేకపోతే ఈ పెళ్ళికి ఇన్ని అవాంతరాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్కడ లక్ష్మికి స్పృహ వస్తుంది. విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అసలు నన్ను ప్రకాష్ ఎందుకు ఇలా బంధించాడు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ టీవీలో బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తూ ఉంటారు. ఒకేసారి విహారీ ఇంట్లో, ఆఫీసులో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సరైన ఫైల్స్ అన్నీ కూడా చూపించకపోవటంతో విహారీ గారిని అరెస్ట్ చేసే ఛాన్సులున్నాయి అని చెప్పడంతో ఇక ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. లక్ష్మి కూడా ఆ న్యూస్ చూస్తూ ఉంటుంది. టీవీలో విహారీ గారిని అరెస్ట్ చేస్తారా, అలా జరగకూడదు, నేనేదో ఒకటి చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక సహస్ర ఈ న్యూస్ చూసి బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా, ఇక నేను బావని పెళ్లి చేసుకునే ఛాన్సే లేదా? ఇక నేను ఎన్ని ఆశలు పడ్డానో బావని పెళ్లి చేసుకుందామని, కానీ అవన్నీ బూడిద పాలైపోయాయి. నువ్వు ఈ 2 కుటుంబాలు కలవాలి, నువ్వు బావని పెళ్లి చేసుకోవాలని చెప్పావు. ఇందుకేనా అమ్మా ఇవన్నీ జరగటానికేనా? నేను నీకు అనవసరంగా పుట్టానమ్మా, నన్ను చంపేసేయి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది. అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడ లక్ష్మి దూరంగా ఒక నైఫ్ కనిపిస్తుంది. దాని దగ్గరికంట వెళ్తూ ఉంటుంది. ఆ నైఫ్ తోటి చేతికి కట్టేసిన ఆ తాడుని తెంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆ తాడుని కట్ చేసేస్తుంది. తన చేతికి ఉన్న కట్లు అన్నీ విప్పతీసేసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బయట ప్రకాష్ కాపలా కాస్తూ ఉంటాడు. తన మనుషులు వెనకాతల నుంచి లక్ష్మి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ విహారీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఆఫీసర్స్ అందరూ. లక్ష్మి వెళ్ళి కాపాడుతుందా, విహారీని ఎలా కాపాడుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.